జిల్లాలోని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు టీపీసీసీకి తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆ శాసనసభ్యుడిని ఇంటిపోరు ఇరకాటంలో పెడుతోంది. గత ఎన్నికల ముందు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆ నేత తన వెంట తెచ్చుకున్న వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని అంటారు. దీంతో హస్తం పార్టీలో పాత కొత్త నేతల మధ్య కుస్తీ పట్లు జరుగుతున్నాయి. ఏ సమావేశం పెట్టినా ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాలు సిగపట్లకు దిగుతున్నాయి. రెండు వర్గాలు బాహాబాహితో కాంగ్రెస్ మీటింగులు రసాబాసగా మారుతున్నాయి. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా ఎమ్మెల్యే? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటోంది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక గ్రూపు ఎమ్మెల్యే మందుల సామేల్ వెంట ఉంటే మరొక వర్గం జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వెంట నడుస్తోంది. కొంతకాలంగా రెండు వర్గాల క్యాడర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా రచ్చ రాజకీయాలు రొటీన్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సామేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈయన రాకను లోకల్ హస్తం క్యాడర్ తో పాటు నియోజకవర్గంపై పట్టున్న ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించారు. ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించి 50,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో ఇకంతా మంచే జరుగుతుందనుకున్న తుంగతుర్తి హస్తం పార్టీ క్యాడర్ కు ఆదిలోనే షాక్ ఇచ్చారట ఎమ్మెల్యే. అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తూ నియోజకవర్గంతో సంబంధం లేని నేతలకు ఇక్కడేం పని అంటూ పక్కన పెట్టి రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు. ముందుగా అరవపల్లి మండల కాంగ్రెస్ క్యాడర్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మారింది. ఆ తర్వాత నుంచి ఇది ఇతర మండలాలకు విస్తరిస్తోంది. ఇటీవల సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు తమను పట్టించుకోవటం లేదని ఈయన ప్రసంగాన్ని పార్టీ సీనియర్లు, కార్యకర్తలు అడ్డుకుని నిరసన ప్రకటించడం వివాదాస్పదమైంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదంతో రచ్చరంబోలా అయింది. పరస్పరం ముష్టి యుద్ధానికి దిగటంతో చివరికి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి జోక్యంతో వాగ్వాదానికి తెరపడింది. ఇక తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్లో గొడవలు, గ్రూపులు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన క్యాడర్ లీడర్లను కాదని తన వెంట వచ్చిన నేతలకు, ఆ తర్వాత కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వటం ముందు నుంచి ఉన్న వారికి మింగుడు పడని పరిణామంగా మారింది. ఎన్నికల ముందు సామేలు ఓటమే లక్ష్యంగా పనిచేసిన వారినే అందులో ఎక్కిస్తున్నారని, ఎమ్మెల్యే పాల్గొనే ఏ కార్యక్రమం అయినా ఆ ప్రాంత కాంగ్రెస్ క్యాడర్ కు కనీసం సమాచారం ఇవ్వటం లేదని అసమ్మతి నేతలు రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో సామేలు గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను కనీసం దగ్గరకు కూడా రానివ్వటం లేదని డీసీసీ మీటింగ్ కు హాజరైన నేతలు మండిపడ్డారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న తన దగ్గరికి వచ్చిన వారిని ఆదరించడంలో తప్పులేదని, రాని వారిని పదే పదే పిలవాల్సిన అవసరం లేదన్నది సామేలు వాదన. గతంలో తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి తన వారసుడు సర్వోత్తమ్ రెడ్డి కోసం నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్లకు అండగా ఉంటామని ఓ సమావేశంలో బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నియోజకవర్గంలో హస్తం పార్టీలో కొనసాగుతున్న గ్రూప్ వార్తో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. మొత్తానికి ఇక్కడ కొందరు సీనియర్ నాయకుల తెర వెనుక ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ లో గ్రూపులు రచ్చ రాజేస్తున్నాయని అంటారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలను పక్కన పెట్టి అందరినీ కలుపుకొని పోతే సమస్యలు ఉండవు. సామేలు ఏకపక్ష ధోరణిని విడనాడకపోతే పార్టీకి నష్టమేనని అంటారు. 2004 తర్వాత 2023లోనే తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కానీ ఇక్కడ నేతల తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవని పార్టీ నేతలే అంటారు. తుంగతుర్తి హస్తం పార్టీలో నెలకొన్న పరిస్థితి టీపీసీసీ ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.